హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరణ్య వ్లాగ్స్. నోరూరించే వంటకాలతో మీ ముందుకి మళ్ళీ వచ్చేసాను. నాన్ వెజ్ తినకూడని సమయంలో సడన్గా చుట్టాలు ఇంటికొచ్చిన వేళ మన శ్రేయోభిలాషిలాగా మనల్ని కాపాడేది అదేనండి, వెజిటేరియన్స్కి సూపర్ పర్ఫెక్ట్ టేస్టీ డెలీషియస్ ఫుడ్ పన్నీర్ అండి. ఇవాళ మనం సింపుల్గా చేసుకోబోయేది అదేనండి. చూడండి, పన్నీర్ కోసం కావాల్సిన ఐటమ్స్ లైక్ కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి, టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి. కొబ్బరి కొంచెము గట్టిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ దాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. ఇలా పౌడర్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటోస్ ఇవన్నీ మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టేసుకోవాలండి. ఓన్లీ 2 స్టెప్స్ తోటి సింపుల్ టేస్టీ డెలీషియస్ పన్నీర్ కూర రెడీ అయిపోతుందండి. అండ్ నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయండి అండ్ కామెంట్లో నైస్, ఓకే, గుడ్ అని ఒక్క పాజిటివ్ కామెంట్ ఇవ్వండి. మీరు ఇచ్చే పాజిటివ్ కామెంట్ నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి, ఇంతకంటే ఇంకా వేరే వేరే వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ముందు ముందు రాబోతున్నాయి. సో దానికి మీరు ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో అన్నీ మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టేసుకున్నాం కదండి. ఇదే టైంలో దాల్చిన చెక్క, లవంగ, విలాచి ఇవి కూడా ఒక్కసారి మిక్సీ పట్టేసి అండ్ నెక్స్ట్ ఒక బాణీలో ఆయిల్ వేసామండి. మీరు కావాలి అంటే బటర్ అండ్ లైట్గా గీ కూడా వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడవ్వాలండి. అండ్ మనము పన్నీర్ కర్రీ చేస్తున్నాము అండ్ దట్ విత్ గ్రేవీ కాబట్టి కొంచెం ఆయిల్ అన్నది ఎక్కువనే పడుతుందండి. సో ఆయిల్ వేడైన తర్వాత ఇందులోనే మనకి ఆవాలు, షాజీరా అండ్ జీలకర్ర కూడా వేసి చక్కగా కలిపేసుకోవాలి. మీరు పన్నీర్ కర్రీ ఎలా చేస్తారు? ఆ రెసిపీ నాకు కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి. నెక్స్ట్ టైం మన వీడియోలో నేను అదే ప్రాసెస్లో చేస్తాను. సో మనకి ఆయిల్ హీట్ అయిందండి. సో ఫస్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ పచ్చిదనం పోయేలాగా కొంచెం దాన్ని ఫ్రై చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఆయిల్లో ఫ్రై అవుతే ఆ టేస్ట్ కొంచెం చాలా బాగుంటుందండి. అండ్ సో ఇది త్వరగా మగ్గడానికి ఫస్ట్ నేను సాల్ట్ వేసాను అండ్ ఇందులో బగారా ఆకు వేసాను. అండ్ ఇప్పుడు మనం అన్నీ మిక్సీ పట్టేసుకున్నాం కదండి. సో మనం ఆల్రెడీ పచ్చివే మిక్సీ పట్టి పెట్టేసాం కాబట్టి నెక్స్ట్ మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఆ పేస్ట్ మొత్తము బాణీలో వేసి అది ఆయిల్ పైకి వచ్చేలాగా మీడియం ఫ్లేమ్ మీద వితౌట్ వాటర్ ఆ పచ్చిదనం అంతా పోయేలాగా కుక్ అవ్వాలి. మనం ముందుగానే టమాటోస్ని, ఆనియన్స్ని మగ్గించి మిక్సీ పడితే అది త్వరగా కుక్ అవుతుంది. బట్ మనం పచ్చివి వేసాం కాబట్టి కొంచెం టైం పడుతుందండి. అండ్ ఇందులోనే ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలింది కాబట్టి సో పేస్ట్ అనేది మనకు కుక్ అయిపోయింది. సో పసుపు, కారము, కొంతమంది ఏంటి అంటే కంప్లీట్ పచ్చిమిర్చితోటే చేసేస్తారు. లేదు అని అంటే కొంచెం కారప్పొడి కూడా మీరు వేసేసుకోండి. సో నేను అంతా వేసాను కదండి. అండ్ లాస్ట్లో వచ్చేసి కొంచెం పెరుగు, మనం మిక్సీ గిన్నెలోనే నేను పెరుగు వేసానండి. అండ్ ఇప్పుడు మన కర్రీ దగ్గరకు వచ్చేస్తే ఆల్మోస్ట్ అంతా కుక్ అయిపోయిందండి. సో ఇందులోనే నేను పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసానండి. సో పుదీనా అండ్ కొత్తిమీర కూడా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అవుతూ ఉంటే ఆయిల్లో చాలా బాగుంటుంది. సో పన్నీర్ని స్మాల్ పీసెస్ కింద నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇందాక మిక్సీ గిన్నెలో పెరుగు వేసాను కదా. సో లైట్గా వాటర్ పోసి దాన్ని ఒక్కసారి మిక్సీ పట్టేశాను. సో ఆ గ్రేవీని, ఎందుకంటే మనకి ఎలాగో గ్రేవీ కావాలి కదా. సో పెరుగేసి అందులో మిక్సీ పెడితే చక్కగా చిలికినట్టు అవుతుంది. సో అది మొత్తం నేను ఇందులో బాణీలో వేసి కలిపేసానండి. మీరు ఇంకొంచెం వాటర్ కూడా మనకు కలిపేయచ్చు. సో అది కొద్దిసేపు మగ్గాలండి. చూడండి, గ్రేవీ అన్నది చాలా బాగా కుక్ అవుతూ ఆ ఆవిరి మొత్తము పైన ప్లేట్కి వచ్చేస్తుంది. సో చూడండి, ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉంది. ఒక్కసారి ఈ గ్రేవీని చక్కగా కలుపుకొని అండ్ మనకి ఫైనల్ స్టేజ్కి వచ్చేసిందండి. సో ఇందులోనే మనం కొంచెం మసాలాలని యాడ్ చేసుకోవాలి. లైక్ పన్నీర్ మసాలా ఉంటే పన్నీర్ మసాలా, మన ఇంట్లో గరం మసాలా ఉంటుంది కదా రెడీమేడ్ది, అది. అండ్ నాకు ఇంట్లో కొంచెం వేరే మసాలా ఉంది. సో ఆ మసాలా కూడా కలిపి వేసానండి. సో మసాలాలు చక్కగా కలుపుకొని గ్రేవీ కూడా కుక్ అయింది కదండి. సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేయాలండి. ఎందుకంటే అవి చితికిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అన్ని పన్నీర్ ముక్కలు వేసి చక్కగా పన్నీర్ ముక్కలు డిస్టర్బ్ అవ్వకుండా
చక్కగా దాన్ని కలిపేసి కొద్దిసేపు లో ఫ్లేమ్ మీద మగ్గేటట్టుగా చూడాలండి. సో చక్కగా కలిపాం కదండి. సో దీనిని ఒక్క 2 మినిట్స్ అలా చూడండి, పైకి అవి పొగలు వచ్చేస్తున్నాయి కదా. సో ఎప్పుడే కానీ మసాలా కర్రీస్కి కసూరి మెత్తి ఫ్లేవర్ అన్నది చాలా బాగా యాడ్ అవుతుంది. మ్యాండేటరీ అన్నది కాదు, ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయవచ్చు. సో మన పన్నీర్ మసాలా కర్రీ అన్నది ప్రిపేర్ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. ఇది వేడి వేడి అన్నంలోకి కానీ, బగారా రైస్లోకి కానీ, చపాతీస్కి కానీ, పుల్కాస్కి కానీ, లంచ్ బాక్స్లో కానీ, ఈవినింగ్ టైంలో కానీ. ప్లీజ్ నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శరణ్య వ్లాగ్స్.